దాన్ని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇలా చూసిన పేపర్ చూసిన నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ప్రజా పాలన దినోత్సవాలు నడుపుతారట. తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అట. తెలంగాణ ఎక్కడైనా అభివృద్ధి చెందిందానా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి. కనీసం క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కనీసం ఆలోచన ఉండాలి. ఇలా తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అంటే ఏ ముఖం పట్టుకొని చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. నేనంటున్నా ఆ క్యాబినెట్ మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నా, మీరు తెలంగాణ రైజింగ్ డే పక్క పెట్టండి, తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ చేసుకోండి, అది బాగుంటుంది. మీకు ఇంకా ఉంటే, ఇంకా ఏమన్నా జ్ఞానం ఉంటే, ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సింకింగ్ ఫెస్టివల్ పెట్టుకోండి అవసరం వస్తే. ఇంత తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏం చేసిరని ఇలా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు మీ మీద, ప్రజలందరూ నారాజైన మీ మీద, ప్రజలు నిరాశ నిస్ఫూలతో ఉన్నారు. ఇలా ఏ మొక్క పెట్టుకొని మీరు చేస్తున్నారు, ఇవాళ ఏం సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఏమైందన్నా ఇలా వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏమైంది, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏమైంది, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ఏమైంది, చేవెలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది, ఇవాళ మీ మేనిఫెస్టో ఏమైంది? మా మేనిఫెస్టో బైబుల్, భగవద్గీత, ఖురాన్ లెక్క అన్నారు. ఇలా మూడు మతాలను ఇలా మోసం చేసినటువంటి వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. ఇలా 2500 రూపాయలు ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చినా 2,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారని ఒక్కరికి ఇవ్వకపోతున్నా మీరు ప్రజాపాలన దినోత్సవం ఎట్లా చేస్తారు? మీరు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు వృద్ధులకు, ఒక్కరికి ఇవ్వలే ఇంతవరకు. మీరు ప్రజాపాలన దినోత్సవం ఏ విధంగా చేస్తారు? మీరు ఇలా రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇస్తలేరు? ప్రజాపాలన దినోత్సవం ఎట్లా చేస్తారు మీరు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఇలా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. ఒక మంత్రి అంటాడు తులం బంగారం ఇద్దాం అనుకున్నామే, కానీ అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 అందుకే ఇస్తలేరు వాళ్ళు. ఒకప్పుడు ఇచ్చినప్పుడు 50,000 అట, ఇప్పుడు 1,00,000